అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. సో టీజీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి ఏంటంటే 2 ఉన్నాయి. వేరాజ్ ఇన్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మనకి మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. అవి ఏంటి? ఒకటి వచ్చేసరికి ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్ అండ్ లాస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి మనకి గ్రూప్ 2లో ఉన్నట్టు ఇట్స్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్, కాకపోతే దీంట్లో ఓన్లీ 1 పేపర్ ఉందన్నమాట. ప్యాటర్న్ మారిన తర్వాత వీ హ్యావ్ ఓన్లీ 1 పేపర్. ఈ 1 పేపర్ ఎన్ని మార్క్స్కి? దిస్ 1 పేపర్ విల్ బీ ఫర్ 150 మార్క్స్. 1 పేపర్ ఫర్ 150 మార్క్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ పేపర్ ఆర్ 150, అంటే 150 క్వశ్చన్స్. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో దీనికి కూడా ఏంటి మనకి 2.5 hours టైం దొరుకుతుంది. సో సేమ్ లైక్ ద టీజీపీఎస్సీ, దీంట్లో కూడా ఏంటి మనకి పర్ క్వశ్చన్ యూఆర్ గెటింగ్ 1 minute టు సాల్వ్. తర్వాత మెయిన్స్ చూసుకోండి. మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి మెయిన్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. అన్లైక్ ద ప్రిలిమ్స్, మెయిన్స్ మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్కి కూడా ఏంటి దానికంటే ఒక డెసిగ్నేటెడ్ సిలబస్ అంటూ ఇచ్చారు. దాని మీద మనం సపరేట్గా వీడియో చేద్దాం. సో దీంట్లో నెంబర్ ఆఫ్ మార్క్స్ దీనికి కూడా ఏంటి, ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్ అండ్ దీంట్లో కూడా 150 క్వశ్చన్స్. సేమ్ డ్యూరేషన్ కూడా ప్రిలిమ్స్కి ఉన్నట్టు ఇక్కడ ప్రతి పేపర్కి మనకి 2.5 hours ఆర్ 150 minutes అనేది మనకి దొరుకుతుంది. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని చెప్పంటే, అన్లైక్ ద టీజీపీఎస్సీ ఇక్కడ యూపీఎస్సీ లాగా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. ఎంత అది? ఇట్ వుడ్ బి -1/3. సో ఒక తప్పు ఆన్సర్ పెడితే మీకు 1/3 ఆఫ్ ది మార్క్స్ అనేవి మైనస్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద బోత్ స్టేజెస్. ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది మనం బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ స్టేజ్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ మనకి ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంది. నౌ వాట్ ఈస్ దిస్ మెయిన్ టెస్ట్? సో ఈ టెస్ట్ మనకి ఏంటి అని చెప్పండి, ఇట్స్ ప్రాక్టికల్ టెస్ట్ ఆన్ ఆఫీస్ ఆటోమేషన్ స్కిల్స్. మనకి ఎంతవరకు కంప్యూటర్ వర్క్ అనేది బాగా వచ్చు, ఎంతవరకు మనం కంప్యూటర్ హ్యాండిల్ని బాగా చేయగలుగుతాం అన్నది దీనికి అనమాట. సో దీని డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 1 hour ఇస్తారు. ఈ 1 hour మనకి 100 మార్క్స్. ద డ్యూరేషన్ ఈస్ 1 hour ఆర్ 1 గంట. దాంతోపాటు మనకి 100 మార్కులు ఈ ప్యాటర్న్. ఓకే, దాంతోపాటు ఏంటి, ప్రతి కేటగిరీకి అనుగుణంగా మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అనేది మారుతూ ఉంటుంది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి, ప్రిలిమ్స్ ఒక పేపర్, అది క్వాలిఫైన్ తర్వాత మెయిన్స్కి వెళ్తారు. ఆ మెయిన్స్ మనకి 2 పేపర్స్ ఉంటాయి. 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంది. సో మీరు తెలియకుండా పెట్టినట్టయితే మీకు ఆ మిస్టేక్ అనేది చాలా కాస్ట్లీ అవ్వచ్చు. సో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెరిట్ మైండ్స్. థ్యాంక్ యూ.